మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి? ఫిబ్రవరి 26వ తేదీనా లేదా ఫిబ్రవరి 27వ తేదీనా? బహుళ చతుర్దశి తిథి ఎప్పుడు వచ్చింది? శివరాత్రి పర్వదినం మిగిలిన పండుగల కన్నా ఎందుకు భిన్నంగా జరుపుకుంటాము? లింగోద్భవ సమయం అంటే ఏమిటి? శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సందర్భం ఎప్పుడు వచ్చింది? దాని వెనుక ఉన్న పురాణ గాథను గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలా శంకరుడంటే భక్తులకు ఎంతో ప్రీతి. ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదనే చెప్పాలి. అందుకే వారానికి ఒక్కసారి సోమవారము మనము శివారాధన చేస్తాము. అలాగే 15 రోజులకు ఒక్కసారి త్రయోదశి నాడు శివయ్యని ఆరాధన చేస్తాము. ఇంకా నెల రోజులకు ఒకసారి మాస శివరాత్రి, అలా ఏడాదికి ఒకసారి మహాశివరాత్రి అంటూ మనము ఆ శివయ్యను పదే పదే పూజిస్తూనే ఉంటాము. ఇక 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం వచ్చిందండి. వాస్తవానికి తెలుగువారి పండుగలన్నీ సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకొని మనము పండుగలు జరుపుకుంటాము. కానీ కార్తీక పౌర్ణమి, దీపావళి అమావాస్య, శివరాత్రికి మాత్రము రాత్రికి తిథి ఉండడం ప్రధానం. ముఖ్యంగా శివరాత్రికి లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండాలి. అందుకే నిస్సందేహంగా మహాశివరాత్రి ఫిబ్రవరి 26నే జరుపుకోవాలండి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఫిబ్రవరి 26వ తేదీ బుధవారము ఉదయం 9:48 వరకు త్రయోదశి ఉందండి. ఆ తర్వాత చతుర్దశి గడియలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉదయం 8:43 వరకు మాత్రమే చతుర్దశి ఉంది. అంటే సూర్యోదయానికి తిథిని పరిగణలోకి తీసుకుంటే ఫిబ్రవరి 27వ తేదీ శివరాత్రి జరుపుకోవాలి. కానీ లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం ముఖ్యం. కాబట్టి ఫిబ్రవరి 26 బుధవారమే శివరాత్రి పర్వదినాన్ని మనమందరము జరుపుకోవాలండి. హిందువులకు శివారాధన మీదున్న మక్కువ ఏటికేడు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. బోలా శంకరుడు ఐశ్వర్యాన్నిస్తాడు, ఆనందాన్నిస్తాడు, బాధలన్నీ తీర్చేస్తాడు అనే కాదండి, సృష్టి తత్వాన్ని బోధిస్తాడని, సంసార బంధాల నుంచి విముక్తిని కల్పిస్తాడని, తనలో ఐక్యం చేసుకుంటాడని భక్తుల విశ్వాసం. అందుకే మనమంతా ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుందాము ఫ్రెండ్స్. ఏ పండుగ అయినా స్నానము, పూజ, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లంతా సందడిగా ఉంటుందండి. కానీ ఒక్క శివరాత్రి పండుగ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినం మిగతా పండుగల కంటే భిన్నంగా జరుపుకుంటాము. ఎలాగంటే ఈ రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, సంసార సుఖాలకు దూరంగా ఉంటూ అనుక్షణం శివయ్య ధ్యానంలోనే ఆ రోజంతా గడుపుతామండి. శంకరుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సందర్భమే ఈ మహాశివరాత్రి పర్వదినం. దీని వెనకాల ఉన్న పురాణ గాథ అందరికీ తెలిసిందే. కానీ మహాశివరాత్రి పర్వదినం కావున మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో తాము ఎవరు గొప్ప అని వాదించుకోవడం మొదలు పెట్టారట. ఆ సమస్యని తీర్చాలంటూ శివయ్యని ఆశ్రయించారు. అప్పుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన శివుడు ఆది అంతము కనుక్కోమని ఇద్దరిని పంపించాడు. విష్ణువు శివలింగము ఆది తెలుసుకునేందుకు వెళితే బ్రహ్మ అంతం తెలుసుకునేందుకు వెళ్ళాడు. ఎంత కిందికి వెళ్ళినా ఆ శివయ్య ఆది తెలియకపోవడము విష్ణువు తిరిగొచ్చేసి నిజం చెప్పాడు. కానీ బ్రహ్మ మాత్రం అంతం కనుక్కోలేక, అలాగని ఓటమిని అంగీకరించలేక చూశానంటూ సాక్ష్యం చెప్పమని మార్గ మధ్యలో కనిపించిన మొగిలి పువ్వు, గోవును సాక్ష్యం చెప్పమన్నాడు. ఆ విషయం తెలుసుకున్న శివుడు బ్రహ్మకు ఆలయాలు ఉండవని, మొగలి పువ్వుకు పూజ పనికిరాదని, గోవు ముఖం చూస్తే మహాపాపమని శపించాడు. అందుకే బ్రహ్మదేవుడికి భూమిపైన ఆలయాలు లేవండి. మొగలి పువ్వు పూజకు వినియోగించరు. గోవు ముఖం భాగాన్ని కాకుండా తోక భాగాన్ని మాత్రమే పూజిస్తారు. ఈ సమయంలోనే ప్రాణకోటిని సృష్టించి రక్షించే బాధ్యత బ్రహ్మకు, మోక్షాన్నిచ్చే బాధ్యత విష్ణువుకు అప్పగించాడా శివయ్య. ఈ విషయాలన్నీ కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉన్నాయండి. సాధారణంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి నుంచి నియమాలు పాటించినట్లే మహాశివరాత్రి పాటించే వాళ్ళు త్రయోదశి నుంచి ఈ నియమాలు పాటించాలి. త్రయోదశి రోజు ఓ పూట భోజనం చేసి నేలపై నిద్రించాలండి. చతుర్దశి రోజు శివాలయాన్ని దర్శించుకొని ఉపవాసం, జాగరణ చేయాలి. జన్మానికో శివరాత్రి అన్నట్టు మన జీవితంలో ఒకే ఒక్కసారైనా ఆ శివయ్యకు ఉపవాసం చేసి జాగరణ కానీ లేదా
ఆ శివయ్యకు ఉపవాసం కానీ జాగరణ కానీ ఏదైనా ఒక్కదానిని చేసి ఆ శివయ్య కృపకు పాత్రలమవుదామండి. సర్వే జన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.